హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు ఆధార్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను. మరియు మాస్క్డ్ ఆధార్ కార్డు కూడా ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు గూగుల్ సెర్చ్ బార్లో ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. డౌన్లోడ్ చేసి సెర్చ్ కొట్టండి, లేదంటే ఎంటర్ కొట్టండి. కొట్టంగానే మీకు ఏదైతే ఓపెన్ అవుతుందో వెబ్ పేజ్, దీంట్లో ఫస్ట్ లింక్ ఉంటుంది చూసారా, uidai.gov.in అంటే ఇది గవర్నమెంట్ యొక్క ఆధార్ వెబ్సైట్. ఇది మాత్రమే క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో చూడండి, ఫస్ట్ ఆప్షన్ బుక్ అండ్ అపాయింట్మెంట్, సెకండ్ ఆప్షన్ చెక్ స్టేటస్, థర్డ్ ఆప్షన్ డౌన్లోడ్ ఆధార్ ఉంది. ఈ డౌన్లోడ్ ఆధార్ అనే ఆప్షన్ని ఇక్కడ క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఆధార్ అని క్లిక్ చేయగానే మీకు ఇది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఆధార్ నంబర్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీకు సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ అని చూసారా, ఇక్కడ ఇన్వాలిడ్ క్యాప్చా అని చూపిస్తుంది. దీన్ని రిఫ్రెష్ చేయండి ఓటీపీని. ఇప్పుడు మళ్ళీ ఎంటర్ చేయండి ఓటీపీని. ఓటీపీ కాదు, ఇది క్యాప్చాని ఎంటర్ చేయండి. క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అని కొట్టండి. చూసారా, సెండ్ ఓటీపీ అని మీరు క్లిక్ చేయగానే ఓటీపీ సక్సెస్ఫుల్లీ డిస్పాచ్ టు యువర్ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్. మీ మొబైల్ నంబర్ ఆధార్ కార్డుకి రిజిస్టర్ అయి ఉండాలి. ఆధార్ కార్డుకి మీ మొబైల్ నంబర్కి లింక్ ఉండాలి. అప్పుడే ఓటీపీ అనేది మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి వెళ్తుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి ఓటీపీ రాగానే ఇక్కడ ఎంటర్ ఓటీపీ అని టైప్ చేయండి. అప్పుడు మీకు నార్మల్ ఆధార్ ఓపెన్ అవుతుంది, డౌన్లోడ్ అవుతుంది. లేదంటే మీకు మాస్క్డ్ ఆధార్ కావాలంటే ఇక్కడ మాస్క్డ్ ఆధార్ ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత ఓటీపీ ఎంటర్ చేయండి. అప్పుడు మాస్క్డ్ ఆధార్ డౌన్లోడ్ అవుతుంది. నేను ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. నేను ఇందాక చూసారు కదా, మాస్క్డ్ ఆధార్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఇది మాస్క్డ్ ఆధార్ మాత్రమే డౌన్లోడ్ అవుతుంది. మీరు ఆప్షన్ సెలెక్ట్ చేయకుండా, మాస్క్డ్ ఆధార్ ఆప్షన్ అనే దాన్ని సెలెక్ట్ చేయకుండా డైరెక్ట్ మీరు ఓటీపీ ఎంటర్ చేసి డైరెక్ట్ డౌన్లోడ్ కొడితే మీకు నార్మల్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. ఈ సర్వర్ నుంచి డౌన్లోడ్ అవడానికి టైం చూసుకుంటుంది. మీరు దీని గురించి కంగారు పడకండి, ఖచ్చితంగా మీ ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఒకటి గమనించగలరు, మీ మొబైల్ నంబర్ ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలి. ఆధార్ కార్డులో లింక్ అనేది ఉండాలి ఆధార్ కార్డుకి మీ మొబైల్ నంబర్కి. అప్పుడే మనం ఈ ఆధార్ అనేది డౌన్లోడ్ చేయగలం. ఈ ఆధార్ కార్డ్ అంటే ఏంటంటే మనమే ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే దాన్ని ఈ ఆధార్ అంటాము. లేదు మీకు కొరియర్లో కావాలంటే దాన్ని నార్మల్ ఆధార్ కార్డ్ అంటాము. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, ఖచ్చితంగా డౌన్లోడ్ అనేది అవుతుంది. చూసారా, కంగ్రాచ్యులేషన్స్, యువర్ ఆధార్ కార్డ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ డౌన్లోడెడ్. ఇది పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఉంటుంది ఈ ఫైల్. దీనికి పాస్వర్డ్ ఏంటంటే, సపోజ్ మీ ఆధార్ కార్డులో
మీ నేమ్ ఇలా ఉంది అనుకోండి, ఫస్ట్ 4 లెటర్స్ మాత్రం టైప్ చేయండి పాస్వర్డ్గా. టైప్ చేసి ఇది ఎంటర్ చేయండి, ఇయర్ ఆఫ్ బర్త్. అది పాస్వర్డ్ ఉంటుంది ఆ ఫైల్కి. ఈ ఫైల్ ఎక్కడ డౌన్లోడ్ అయి ఉంటుందంటే డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లో, మీ సిస్టంలో డౌన్లోడ్స్ అనే ఫోల్డర్ ఉంటుంది కదా, దాంట్లో డౌన్లోడ్ అయి ఉంటుంది. సో నేను ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్గా డౌన్లోడ్ ఫోల్డర్కి వెళ్తుంది. ఇది మీ డౌన్లోడ్ ఈ ఆధార్. దీన్ని డబల్ క్లిక్ చేయండి, చూసారా, పాస్వర్డ్ ప్రొటెక్టెడ్. నేను ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ 4 లెటర్స్ మీ ఆధార్ కార్డులో ఫస్ట్ 4 లెటర్స్ క్యాపిటల్లో ఎంటర్ చేయాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఎంటర్ చేయండి, ఆధార్ కార్డులో ఉంటుంది కదా, అది ఎంటర్ చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్. తర్వాత ఓపెన్ ఫైల్ అని కొట్టండి. సపోజ్ 1956 ఉంటే అది మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్. ఇప్పుడు ఓపెన్ ఫైల్ అని కొట్టంగానే మీకు ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇందాక మనం మాస్క్డ్ ఆధార్ అని సెలెక్ట్ చేసాం కదా ఆప్షన్, అందుకని దీన్ని ఇట్లా ఏం చూపించలేదు కదా, అన్ని క్రాస్ మార్క్, దీన్ని మాస్క్డ్ ఆధార్ అంటారు. లేదు ఇవన్నీ చూపించాలంటే అది నార్మల్ ఆధార్. అది కావాలంటే మీ ఆప్షన్ని జస్ట్ సెలెక్ట్ చేయకండి. చూడండి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, అంటే ఇది అన్వెరిఫైడ్. దీన్ని వెరిఫై ఎలా చేయాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇలా మీరు మాస్క్డ్ ఆధార్ కానీ మామూలు ఆధార్ కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు మీరే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.